హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి బెల్లంకొండ వ్లాగ్ పార్ట్ 2 అనమాట. ఎవరైతే పార్ట్ 1 మిస్ అయ్యారో ఒకసారి అయితే ఛానల్లో ఉంది, ఆ వీడియోని కూడా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, కోనేరు దగ్గరకు అయితే వచ్చాం. ఇటు వెళ్తే అయితే కోనేరు వస్తుంది, వాటర్ ఉంటాయి. బండల మధ్యలో అయితే వాటర్ ఉంటాయి అనమాట, చాలా కూల్గా ఉంటాయి. ఆ వాటర్ కూడా చూద్దాం. ఆ తర్వాత అయితే ఆ పైకి ఎక్కుదాం. ఆ పైకి ఎక్కినప్పుడు అయితే మొత్తం లొకేషన్ మొత్తం కనపడుద్ది, కొండలు. అక్కడికి ఎక్కిన తర్వాత చూద్దాం. ఇప్పుడైతే వాటర్ తాగుదాం రండి. త్వరగా వెళ్దాం రండి ఫ్రెండ్స్, మన వాళ్ళకి మంచినీళ్ళు తప్పుకైతున్నాయి. ఇక్కడ కోనేరుకు ఒక ప్రత్యేకత ఉంది, వాటర్ తాగిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. ఇదే వాళ్ళంటది మాంది. సో ఇదైతే కోనేరు. ఈ బండ ఎంత పెద్ద బండ చూడండి. ఈ బండ కింద అయితే ఉంటది అనమాట కోనేరు. ప్రతి ఒక్కరు అయితే ఇక్కడే నీళ్ళు తాగుతారు. దీనికి ఒక చరిత్ర ఉంది, దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఇక్కడ వాటర్ అయితే చాలా చల్లగా ఉంటాయి. వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. వాటర్ చాలా చల్లగా అయితే ఉన్నాయి. మన పైన అయితే లోపలికి వెళ్ళి మంచిగా. వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ కొండెక్కిన వాళ్ళందరికీ ఆధారం. ఇదిగో మనకొర్రోడే, ఇలా అంత మన రే. హాయ్ ఫ్రెండ్స్, చిన్నప్పుడు ఇద్దరం ఒకటే క్లాసు. ఇప్పుడైతే మోకాలు నొప్పులు వచ్చినాయి, కర్ర పట్టుకొని తిరుగుతుండే. మనకొర్రోడే అది లెక్క. మనవాడి పేరు వెంకటేశ్వరు, ఎవరికి తెలియదు. బూస్ట్ అంటే అందరు పలుకుతారు. బూస్ట్ అని కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడైతే శివాలయం ఉంది ఫ్రెండ్స్, కొండ మీద. చాలా ప్రసిద్ధిగాంచిన శివాలయం. ఇక్కడ చెప్పులు ఇడిసి అయితే మనం గుళ్ళోకి మల్లికార్జున స్వామి దర్శనం అయితే చేసుకుందాం. అందే ఇక్కడైతే చాలా ప్రసిద్ధిగాంచిన గుడి అనమాట. రాజుల కాలం నుంచి ఉంది ఇది శివాలయం. రాళ్లతో కట్టిన గుడి. ఇదంతా రాళ్లతో కట్టిన శివాలయం ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడ వచ్చేసి లోపలగా కొట్టిన కొబ్బరికాయలు కానీ అభిషేకం చేసినప్పుడు ఇక్కడ నుంచి పావులు అవి వస్తాయి అన్నమాట. తీర్థం కింద పట్టుకొని తాగుతారు. లోపలికి వెళ్దామా? వరదాలే. ఇక్కడ ఉన్న పూజారి అయితే దాదాపుగా 38 సంవత్సరాల నుంచి ఈ శివాలయంలో పూజ చేస్తూ ఉన్నారంట. అయితే ఈ గుడి ప్రత్యేకత అలాగే ఈ కొండ యొక్క హిస్టరీని ఆ పూజారి గారి మాటల్లో విందాం. రామానంద సరస్వతి వారు ఇక్కడ 20 సంవత్సరాలు తపస్సు చేశారు. ఆయన శ్రీ రామానంద సంవత్సరం యొక్క సట్టు మీద ఆయన నిర్మించిన గుడి ఇది. ఆయన ఎవరు ఇనుకొండ దగ్గర తిప్పుడాంతపురం, అక్కడి నుంచి తపస్సు చేశారు. ఆయన యొక్క పడక ఈ యొక్క బొల్లు మీద ఉంది, ఇంకొక పడక కుర్చీలాగుంది. ఇప్పుడు కూడా ఉంది అక్కడ పుడుకుని ఆయన గుడి. ఈ గుడి దాదాపు మరి కొంత పొలం గాని బంగారం గాని ఇచ్చారు. ఎంత ఇచ్చి మాకు తెలియదు. దాదాపు 10 ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మనకి? దాదాపు ఒక శతాబ్దం. ఈ కొండని ఏకచక్రాపురం అంటారండి.
ఇది వచ్చేసి భారతం నుంచి ఉందండి. ఇక్కడ కుంతీదేవి కొన్ని రోజులు ఉన్నారని, పాండవులు వనవాసం చేసేందుకు ఈ ఏరియాలో ఉన్నారని ప్రసిద్ధి. తర్వాత ఇక్కడ బకాసుడికి భీముడికి యుద్ధం జరిగింది. కింద పక్క బకాసుడు బండ అని ఒకటి ఉంది. ఇక్కడే బకాసుడు సంహరించాడని ప్రతీతి. ఇక్కడ ఈ కోట అంతా కొండవీటి రెడ్డిరాజులు ఇక్కడ రాజధానిగా చేసుకొని ఈ కొండవీటి ఈ బెల్లంకొండ దుర్గం, ఈ 2 దుర్గాలు, చాలా దుర్గాలు ఉన్నాయి. ఇది అంతా కొండవీటి రెడ్డిరాజులు కట్టారు. ఈ దేవాలయం కూడా అప్పుడు కొండవీటి రెడ్డిరాజులు కట్టిన దేవాలయమే. తర్వాత ఇది శిథిలావస్థలో చేరితే ఆయన త్రిపురాంతకం నుంచి స్వామివారు వచ్చి ఇక్కడ తపస్సు చేసి ఇక్కడ దేవాలయం కట్టాడు. ఇక్కడ కడుతూ మళ్ళీ గంగిరెడ్డిపాలెంలో ఒక ఆశ్రమం కట్టాడు. గాయత్రి పంచాయతీ ఆశ్రమం ఒక ఆశ్రమం కట్టాడు. అక్కడ కూడా స్వామివారు స్వయంభు. ఇక్కడ కూడా లింగాకారం ఉంది స్వయంభు. ఇక్కడ స్వామి స్వయంభు. ఆయనే ఈ మొత్తానికి ఒక 90 ఎకరాలు ఆయనే 90 ఎకరాల ఆస్తి సంపాదించి ఈ మొత్తం దేవాలయానికి ఇచ్చారు. తర్వాత ఇక్కడ మెయిన్ మైనస్ ఏంటంటే అండి, ఏ రోడ్డు మార్గం లేదు. ఇక్కడికి వచ్చేసరికి మెట్లెక్కే రావాలి. ఈ స్వామివారి ఈయన తరం తర్వాత స్వామివారికి నైవేద్యం పెట్టేవాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎత్తుకోవాలి. తర్వాత నా రిక్వెస్ట్ ఏంటంటే డిపార్ట్మెంట్ ఎవరన్నా స్పందించి టూరిజం హబ్ గా చేసి దీనికి ఒక ఘాట్ రోడ్ వేస్తే ఇక్కడ ఒక కోనేరు ఉంది, ఎప్పుడైనా వాటర్ ఉంటుంది. నేను ఈవోగా వచ్చాను, ఇప్పుడే నేను ఇవాళ ఎక్కడం మెట్లు. అది స్వామి గారు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారండి? నేను దాదాపు 38 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి స్వామివారి నైవేద్యం పెడుతున్నారు. ఇక్కడ ప్రతిరోజు పెడతారా? ఇంత ముందు 10 రోజులు నిత్యం పెట్టేవాడండి. ఇప్పుడు కొంచెం మనిషికి హెల్త్ బాగలేక వారానికి 2 రోజులు ఎక్కుతానే ఉన్నారా? ప్రతి సోమవారం ఎక్కుతున్నారా? సోమవారం ముఖ్యం, మిగతా మధ్యలో పర్వదినాలు, శివరాత్రి, కార్తీక మాసం, కార్తీక సోమవారం ఎవరన్నా పూజలు చేయించుకోవాలని ఉంటే కూడా ఎక్కుతాడు. మీరు ఎక్కిన మెట్లన్నీ ఎక్కాల్సిందే. ఏ దోవా లేదు. కళ్యాణం అండి సోమవారికి. చేతన ఇక్కడ అయితే అందరూ తొలేకాదశి పండగ రోజు ఈ గుడిని దర్శించుకోవడానికి, ఇక్కడున్న మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి అయితే అందరూ వస్తారు. అదేవిధంగా పైన రాజుల కాలంలో ఉన్న కోటల మొత్తాన్ని కూడా ఇక్కడ ఉంటాయి కాబట్టి అందరూ అన్నీ చూసి వెళ్ళిపోతారు అనమాట. మిగతా టైంలో ఎవరు రారు. జస్ట్ టూరిస్ట్ ప్లేస్ అయితే కాదు, జస్ట్ తొలేకాదశి అప్పుడైతే అందరూ వస్తారనమాట. చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కానీ వచ్చి చాలా దూరం నుంచి అయితే వస్తారు ఇక్కడ ఉన్న మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి. అయితే శివాలయం ఉంది, ఇటు పక్క వచ్చేసి నాగమయ్య స్వామి ఉన్నాయి అనమాట. అయితే చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. సో ఫైనల్గా అయితే చూసారుగా ఫ్రెండ్స్, గుళ్ళోకి వెళ్ళొచ్చాం. ఇంక నెక్స్ట్ కొన్ని కోటలు ఉన్నాయి, ఆ కోటలోకి అయితే వెళ్దాం. ఇది మన కుర్రోళ్ళు ఇప్పుడే గుళ్ళోకి వెళ్ళొచ్చా. నీ కింద చెప్పులు వేసుకుని రాలేదు, ఇప్పుడు చెప్పులు ఆడిరా. ఎక్కేటప్పుడు చెప్పులు లేవు ఫ్రెండ్స్, గుళ్ళో నుంచి బయటికి రాగానే చెప్పులు వచ్చినాయి. మనకి ఇక్కడ స్నాక్స్ ఉన్నాయి, స్నాక్స్ తినేసి బయలుదేరచ్చు. అరిసెలు తిందాం ఫ్రెండ్స్, స్నాక్స్ తెచ్చుకున్నాం తినడానికి. పవర్ బ్యాంక్ ది అంతలో ఛార్జింగ్ పెడదాం. సో ఇందాల కోనేరు చూపిస్తున్నప్పుడు అయితే ఆ కోనేరుకున్న చరిత్ర చెప్తా అని చెప్పాను కదా. ఆ కోనేరు గురించి పెద్దలు చెప్పిన విషయం ఏంటి అంటే, పురాతనంలో ఒక కాడిమాను తీసుకెళ్ళి ఆ కోనేరులో వేస్తే పోయి కాశీలో తేలిందంట. వినటానికి మనకు కామెడీగానే ఉండొచ్చు, కానీ అది చాలా మంది నమ్ముతున్నారు. పాతకాలంలో అలా జరిగిందని అయితే చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు కూడా. అది ఎంతవరకు నిజం అనేది మనకైతే తెలియదు. మీరు దాని గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేనైతే అది నిజం కాదేమో అనుకుంటున్నా, కానీ పెద్దవాళ్ళు కానివచ్చు, ఈ ఊరు గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా అదైతే అక్కడ కాడిమాను వేస్తే అక్కడ తేలిందన్నది నిజమని అయితే నమ్ముతున్నారు. బెల్లంకొండ ఎక్కడ, కాశీ ఎక్కడ, అది మనకి కొంచెం నమ్మటానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇది మీరు నమ్ముతారా లేదంటే ఫేక్ అనేది కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే అక్కడికైతే ఎక్కుదాం. అక్కడికి ఎక్కే దారి అయితే ఇటు నుంచి ఉంది. ఆ పైకి ఎక్కిన తర్వాత అయితే మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. పైనుంచి అయితే చూద్దాం వ్యూ దా. సో ఆ పైకి ఎక్కాలంటే ముందు ఇటు నుంచి పోవాలి దారి అయితే.
సో ఇటు నుంచి ఇటు వెళ్ళి అటు వెళ్ళాలన్నమాట ఆ పై కొండ ఎక్కాలంటే. హాయ్ ఫ్రెండ్స్, ఇదంతా మందే బ్యాచ్, మన కుర్రోళ్ళంతా వన్నాయిపాలెం యూత్ అసోసియేషన్. వన్నాయిపాలెం యూత్ అసోసియేషన్. సో ఈ దారిలో నుంచి అయితే ఇప్పుడు వెళ్లాల్సి ఉంటది. చెట్ల సందులో నుంచి ఏదో ఒక దారిలో అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇది కరెక్టో లేదో కూడా తెలియదు. ఇదైతే ఎక్కడానికి చాలా కష్టంగా అయితే ఉంది. అరే ఎక్కడదా, ఎక్కగలిగినంత దూరం ఎక్కండి, ఇంకెక్కది కాదనుకున్నప్పుడు చూద్దాం దారి కరెక్టో కాదు. ఓ ఫ్రెండ్స్, ఎదురైతే కొండ మామూలుగా లేదు. ఎక్కడ ఎక్కాలంటే ఇదిగోండి ఫ్రెండ్స్ కొండ. వాడెవడో ఎక్కుతుండు. రే జాగ్రత్తగా ఎక్కండి రా. ఈ బండ ఎక్కి ఇంకా కొంచెం ఎత్తే బాగా ఎత్తుకైతే వెళ్ళిపోతాం. ఇలా అయితే పిల్లలు కాబట్టి బాగా ఎక్కుతున్నారు, మనం ఎట్ట ఎక్కుతుందో చూడాలా. అరే ఏడాడెక్కుతారా తమ్ముడు? చెప్పు అడుగుతుందా అన్నా? ఏంది అటు కాదు ఎక్కేది, అటు చెప్పులు అట్ట ఎక్కడానికి అయితే ఎక్కుతున్నాం కానీ దిగేటప్పుడు ఎక్కింది ఫ్రెండ్స్. గమ్యం చేరుకున్నాడు. ఎట్టయితే దారి తప్పటైతే పోయాం ఫ్రెండ్స్. దారి ఫైనల్ గా అయితే ఎట్లాగట్లా గమ్యాన్ని చేరుకున్నాం. ఇదైతే టాప్ పొజిషన్. అరే తమ్ముడు ఎక్కగాకురా, నేను వస్తున్నా. ఇదైతే కొండ టాప్ పొజిషన్ అన్నమాట. పైన రాయి నిన్ను ఇసిరేస్తా వస్తావు. బాటిల్ ఇసిరేయమంటాను ఫ్రెండ్స్, మంచినీళ్ళ కొన్ని బాటిల్. గాలి అయితే మరీ ఘోరంగా తగులుతుంది బాటిల్. ఇగో ఫ్రెండ్స్, వెనకైతే వెళ్ళిపోయింది రాయి. గాలి ఘోరంగా తగులుతుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా అయితే నిలబడాలి, లేదంటే వెనక పడతాం. సో టాప్ పొజిషన్ లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే టాప్ పొజిషన్ లో ఉన్నాం. ఇక్కడ నుంచి అయితే మీకు దర్గా కనపడుతుంది. దర్గా చూపిస్తాను. దర్గా అనుకుంటుంది మేబీ. 6x జూమ్ చేసాం, అది దర్గా. ఇదిగో అక్కడ కనపడుతుందిగా. ఇప్పుడు జూమ్ చేసింది అయితే గుడి వచ్చేసి గుడి కదా. మొత్తం రాతి కట్టడం అనమాట, పురాతనంలో కట్టిన కట్టడం. 60 స్తంభాల కోట గుర్రాల చావిడి అని ఉంటది. అదైతే మీకు చూపిస్తాను. జూమ్ చేస్తున్నాను, కనపడలేదు కానీ. ఇగో ఇక్కడ మధ్యలో సెంటర్ లో కనపడుతుంది అయితే 60 స్తంభాల కోట. దాని పైకి కూడా ఎక్కొచ్చు. మనమైతే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత 60 స్తంభాల కోట దగ్గరికి వెళ్దాం. 60 స్తంభాల కోటను కూడా మీకు అయితే చూపిస్తాను. గాలికి తట్టుకోలేక కూర్చొని ఉన్నారు, నిలబడితే వాడపోయి పడతారు. రే రే కూర్చో, నువ్వు కూడా కూర్చో, కూర్చో కూర్చో. అది ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్కువసేపు అయితే నిలబడలేము. ప్యాంట్ చూడండి ఎట్లా ఊగుతుందో. సో ఇప్పుడైతే ఇంకా ఈ ఎత్తైన శిఖరం నుంచి దిగి అక్కడికి వెళ్ళి మన 60 స్తంభాల కోటనైతే చూద్దాం. సో ఇప్పుడైతే దిగుదాం కిందకి. ఆ పెద్ద రాయి అయితే దిగి కిందకి వచ్చాం. ఇక్కడైతే ఈ సీతాఫలం, ఈ పెద్ద కాయలు అయితే లేవు, ఉంటే కోసుంటారు. ఇది ఒక బుడ్డి కాయ అయితే ఉంటుంది. ఫోకస్ చేస్తున్నా, అది లెక్క. చిన్న కాయ ఒకటి, కొమ్మ పక్కరా. చిన్న కాయ ఉంది ఫ్రెండ్స్. రే కొమ్మ పక్కరా, పిల్లలు కొమ్మలు. వాడు తెగలాగుతుంది చూడండి. వాడు కొమ్మల ఓ బాగురంటే ఎగిరెగిరి లాగుతుంది ఫ్రెండ్స్. సో ఫైనల్ గా అయితే కోట దగ్గరకు అయితే వచ్చాం ఫ్రెండ్స్. 60 స్తంభాల కోట అంటారు. ఇది 60 స్తంభాలు ఉన్నాయో లేదో అయితే తెలియదు. ఇది గుర్రాల చావిడి ఒకటి ఉంటుంది, ఒకటేమో 60 స్తంభాల కోట. మొత్తం పక్కనే ఉంటాయి.
ఓ అదిగో అదైతే కోట, అది అదిగో కోట. అది పైకి కూడా ఎక్కొచ్చు, పైకి కూడా ఎక్కుదాం మనం ఇటు నుంచి. ముందైతే లోపలికి వెళ్దాం దండ్రా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది చివరి ఫైనల్గా అయితే కోట. స్తంభాలు ఫుల్గా మొత్తం చూడండి, మొత్తం ఇదిగోండి ఫ్రెండ్స్. ఈ స్తంభానికి ఒక ప్రత్యేకత ఉంది. అప్పట్లో రాజుగారు ఏడే కూర్చునేవాళ్ళు, ఇక్కడ కూర్చొని అన్నం తినేవాడంట. ఇదిగో గుండం, ఇక్కడైతే ఒక గుండం ఉంది. ఇదిగో గుండం అయితే ఉంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే మెట్లు ఉన్నాయి. ఈ మెట్లకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. అప్పట్లో రాజుగారు కొట్టినప్పుడు రాణి వచ్చి మెట్ల మీద కూర్చునేదంట. సో ఇక్కడైతే ఒక కోట అయితే చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇంకో కోట లోపలికి వెళ్దాం. ఇక్కడ ఒకటి ఉంది చూడండి. ఇది ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి, నాకైతే తెలియదు. ఈ కోటలో యూట్యూబ్ ఛానల్. ఈ కోటలోకి ఈ కోటలో చూసిన తర్వాత పైకి అయితే ఎక్కుదాం. ముందైతే ఈ కోట లోపలికి వెళ్ళొద్దాం. సో ఇక్కడైతే కోట అయితే బాగుంది. జస్ట్ ఇన్ని రాళ్లతో కట్టిన కోట. అప్పట్లో ఇన్ని రాళ్ళు తయారు చేయటం, మిషన్లో అవేమి కూడా ఉండవు. పైకి పైన కూడా అయితే ఫుల్ రాళ్లతో ఉంటుంది, మొత్తం రాళ్ళే అనమాట. ఎద్దుల బండల్లాగా ఉన్నాయి మొత్తం. అప్పట్లో కట్టారు ఇది. వరుసగా ఎన్ని స్తంభాలు ఉంటుందో. ఇక్కడ ఎన్ని స్తంభాలు ఉన్నాయో లెక్కేద్దాం. అక్కడ స్తంభాలు లెక్కేలేదు. ఐదు 11 ఎంతరా? 5 11 55 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే 55 స్తంభాలు ఉన్నాయి. సో ఇప్పుడైతే ముందు ఈ కోట పైకి ఎక్కుదాం. కోట పై నుంచి మనం వ్యూ ఒకసారి చూద్దాం. ఇక్కడ మేకలు వచ్చినాయి, లేంట్రా. సో ఈ కోట అయితే ఎక్కుతున్నాం ఇప్పుడు. ఆ కోట ఎక్కొచ్చులే కానీ అది ఈజీ. ఇది వద్దులే తమ్ముడు, వస్తున్నాంలే, అది ఎక్కుదాంలే. ఎక్కాది కావట్లేదులే. సో ప్రతి కోటకైతే ఇలా ఒక కన్నం ఉంటుంది. ఇక్కడనే కాదు, ఈ కన్నం ఎందుకో మీరు తెలుసుకొని కామెంట్ చేయండి. తెలియకపోతే ఎందుకని అడగండి, తెలిస్తే చెప్తా. ఇక్కడే కాదు, ఇంకొంచెం ముందుకు పోయినా అలాంటి కన్నం ఒకటి ఉంటుంది. వెలుతురు రావాలి అంటే అట్లాంటి కన్నాలు ఉండాలి. వెలుతురు అనేది ఫుల్గా వచ్చింది అనమాట. సో ఇది కోట. వాడేటి రా ఇంకోడు. దాండి రండి రా. సో ఇక్కడైతే రాజుల కాలంలో ఉన్న ఒక రోల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక ఇందులో నీళ్లు ఉన్నాయి, జలగలు కూడా ఉన్నాయి. అదిగో ఇవన్నీ అయితే జలగలు. హాయ్ ఫ్రెండ్స్, రీల్ చేద్దామని రాయి అయితే కదిలిచ్చాం. ఇక్కడైతే తేళ్ళు ఉన్నాయి, కనపడుతున్నాయి లేదా, ఎర్రతేళ్ళు అనమాట. ఇప్పుడు మన రాయి దిగిపోతాను ఫ్రెండ్స్. అదిగో ఎర్రతేలు ఫ్రెండ్స్. సో చివరికైతే మళ్ళీ దిగటానికి వచ్చేసాం. దిగే దారి అందరైతే వెళ్ళిపోయారు. రాళ్ళు అయితే బాగా జారుతున్నాయి. శాస్త్రి గారు కర్ర పెట్టారు, అది లెక్క. సైడ్
ఫైనల్ గా అయితే కిందకి వచ్చాం ఫ్రెండ్స్. పొద్దున అయితే ఫుల్ బండ్లు ఉన్నాయి ఇక్కడ అంతా. మనం దిగే తలకి అందరూ అయితే దిగారు. టైం ఇది చూడండి. సో ఎక్కిన టైం అయితే గుర్తుంది కదా, వీడియో స్టార్టింగ్ లో ఉంది. ఇప్పుడు దిగిన టైం అన్నమాట. చూడండి. సో వీడియోని ఎండ్ వరకు చూసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అండ్ అదే చేత్తో వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అండ్ అలాగే వీడియోని ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరు అయితే కింద కామెంట్ చేయండి ఎండ్ వరకు చూసామని. నాకు కూడా తెలియాలి కదా ఎంతమంది ఎండ్ వరకు చూసారనేది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.